నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం నుండి సుమారు 400 మంది మహిళలతో నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ సభా ప్రాంగణం వరకు చేరుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DWO వి ప్రేమలత, CDPO కొయ్యల ముత్తమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘ ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ అంటే కేవలం ఒక పదం కాదు, ఒక శక్తి. స్త్రీ లేకపోతే గమనం లేదు, అసలు సృష్టే లేదు. కంటి పాపలా కాపాడే స్త్రీమూర్తిని గౌరవించడం మన కనీస బాధ్యత. నేడు సైన్స్, కళలు, రాజకీయాలు, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతూ మగవారితో సమానంగా దూసుకుపోతున్నారు. 1900లో అమెరికాలో మహిళల హక్కుల కోసం నిరసన స్ఫూర్తితో మహిళలకు తక్కువ పని గంటలు, మెరుగైన వేతనం, ఓటు హక్కు, నిరసన, సాధికారత కోసం పోరాడి ఐక్యరాజ్యసమితి 1975లో గుర్తింపుతో ఈ వేడుక మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మహిళలు కుటుంబ, వృత్తిపరమైన రంగాల్లో సాధించిన విజయాలను గుర్తు చేస్తూ పూలగుచ్చు ఇచ్చి శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ బ్రదర్ లూర్దు రాజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 మండలాల మహిళా సర్పంచులు మరియు కాఫెడ్ సిబ్బంది, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. ఉన్నాయి అక్కడ పట్టినాం. అయ్యో మేడం నమస్కారం. మేడం నమస్కారం. హ్యాపీ నమస్కారం. ఇట్లా రండి. శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్న నన్ను మీరు చీఫ్ గెస్ట్ గా అన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడున్న మహిళా మనులందరికీ కూడా నిజంగా తను మాట్లాడుతూ మహిళా మనులందరూ మహారాణులు అన్నారు. ఎక్స్-డిప్యూటీసీ గారు అన్నట్టున్నారు, మీరు అన్నట్టున్నారు మహిళా మనులు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆ మాట అనుకోవడానికి కూడా చాలా సార్లు మనం వెనుక ముందు ఆడతాం, అవునా కదా? సో ఎడ్జర్లపల్లి సర్పంచ్ గారు మాట్లాడుతూ, ఇంకా కొంగల సర్పంచ్ గారు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలు అన్నారు. మీరు గ్రహిస్తున్నారా? వింటున్నారా? చాలా గొప్ప సదవకాశం. చాలా మంది మహిళలకు, ప్రపంచంలో చాలా మంది మహిళలకు ఇలాంటి మీటింగులు పెట్టి కొన్ని విషయాలను తెలియపరచడానికి అవకాశం లేని వాళ్ళు ఉన్నారు కదా. అవకాశాలు ఉన్నా కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళను నువ్వేం తెలుసుకొని వస్తే నా మీద ఏం విరుచుకు పడతావని పంపని వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటిని అధిగమించారు మీరు. మీకు ఒక పిలిచే సంస్థ ఉంది, పంపించగలిగే కుటుంబ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకు అంటే ఇట్స్ ప్రివిలేజ్. ఆపర్చునిటీస్ రాకుండా ఎదగలేని జనం చాలా ఉన్నారు మన వెనకాల. ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు లేకుండా ఎదగలేని జనం. అందరూ తెలివి తక్కువ వాళ్ళు కాదు, ఎదిగిన వాళ్ళందరూ తెలియకల్ల వాళ్ళం కాదు. ఇప్పుడు నేను ఈ స్థానంలోకి వచ్చానంటే నాకన్నా గొప్ప వాళ్ళు లేక కాదు. చాలా మంది ఉంటుంటారు, కానీ మా అమ్మ నాన్న పర్వాలేదు, ఆడపిల్లలైనా చదవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలు కూడా బ్రతకనిద్దాం, పుట్టనిద్దాం, అవునా కదా? బ్రతకనియకుండా చంపేసిన వాళ్ళు ఏమవుతురో చాలా మందిని, చాలా వాళ్ళు అందులో ఆడవాళ్ళ హస్తం కూడా ఉంటుంది. ఆడపిల్లలను చంపేయడం అంటే ఇది మహిళా దినోత్సవం చాలా సంబరాలు చేసుకునే రోజు. చావు గురించి మాట్లాడుతుంది మేడం అని అనుకోవద్దు దయచేసి, గౌరవ ప్రజాప్రతినిధులు కూడా.
నిజం మాట్లాడుకోవడానికే ఈ యొక్క వేడుక ఎందుకు అనంటే మనం మహిళలకు అభివృద్ధి దశలో ఉన్నాం, చాలా అభివృద్ధి చెందాం. ముర్ము మేడం గారు గౌరవ ప్రెసిడెంట్ లైవ్ టెలికాస్ట్ కనీసం ఎంతసేపు అయింది వచ్చి మరి ఏమైనా తిన్నవా లేదా ఇట్లాంటి ఏం అడగరంట. ఇక మొత్తం ఇక ఫోన్లోనే చూస్తామంటే ఇక నేనెందుకే భార్యగా ఆ ఫోన్కే మంగళసూత్రం కట్టు అని అన్నట. మొత్తం ఫోన్లోనే కదా, అందుకని ఆ ఫోన్కి మంగళసూత్రం కడితే రేపు దాని అదే నీ పిల్లం అదే వండి పెట్టిద్ది అని చెప్పేసి ఆడవాళ్ళకి అంత కోపం వస్తుండేదంట. అట్లా కాకోకుండా భార్యాభర్తలు అనేది ఇద్దరు కష్టపడాలా, మన లైఫ్ అనేది ఇద్దరం తీసుకుపోవాలా. ఓకేనా? మన ఇద్దర ఆడపిల్లల్ని మనం చదివించడానికి చాలా అనేక రకమైన హాస్టల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. మీకు డబ్బుతో ఇబ్బంది లేకపోకుండా కూడా వాళ్ళకి హాస్టల్స్ సౌకర్యం కల్పించారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్, మనకి టాయిలెట్స్ అని, తర్వాత పిల్లలకి మంచి చదువులు బోధించడానికి, అందరినీ కూడా చూసుకోవటానికి మంచి విద్య బోధించడానికి కూడా టీచర్లు ఇచ్చారు. అందుకని ఎవరు కూడా కష్టపడకోకుండా మన పిల్లల్ని చదివించుకున్నాం, వాళ్ళని మంచిగా గొప్ప విద్యావంతులను చేస్తాం. మన దేశానికి ఉపయోగపడేటట్టుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్టుగా మేము కూడా ఒకప్పుడు చిన్న వయసు నుంచి ఎన్నో బాధలు పడి కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళని మన ఉద్యోగం సంపాదించడమంటే మరి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడ్డాం. అలాగే మాకులాగా మీ పిల్లలు కూడా ఉండాలని, మరి మీరు అందరూ కూడా మీ యొక్క సంసారంలో ఒక పొదుపు అనేది చేసుకోవాలని, నిన్న కూడా చక్కగా ములుగులో ఎలా చేయొచ్చు అనేది కూడా ఉంటుంది. నేర్పించిన వారిని దాన్ని బట్టి ఆ స్కిల్స్ ని బట్టి ఇంకా డెవలప్ అవుతూ చాలా దాన్ని ఉపయోగకరంగా ఇంకో నలుగురికి ఉపయోగం చేసేటట్టుగా వినియోగించుకోవాలని అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్.